నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇంకా రేపు ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా కూడా నామమాత్రంగా అన్నట్లే ఉంటుంది. ఇంకా ప్లస్ జగన్ గారు కూడా ఇటుపులపాయలో పూర్తిగా స్థానాలన్నీ కూడా ప్రకటించబోతున్నారు. అంటే ఎంపీ స్థానాలు, అసెంబ్లీ పూర్తిగా విడుదల చేయబోతున్నారు. ఇంకా తర్వాత నుంచి ఎలా ఉంటుంది అంటారు? ఇంకా రేపటి నుంచి ఏముంది, యుద్ధం సమరశంఖం పూరిస్తారు. రేపు మధ్యాహ్నం కల్లా ప్రెస్ మీట్ పెట్టి మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని పార్లమెంటు స్థానాలు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిస్సా, అరుణాచల్ ప్రదేశ్ ఈ 4 రాష్ట్రాలకి అంటే ఎన్ని విడతల ఎన్నికలు జరుగుతాయి అవన్నీ మెల్లిగా వస్తాయి. రేపే ప్రకటించినా కూడా ప్రకటించవచ్చు. రేపు ఎప్పుడైతే ఎన్నికల కమిషన్ మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టి డేట్ అనౌన్స్ చేసేస్తుందో ఇంకా అప్పటి నుంచి జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉంటారు, కానీ పెద్దగా పవర్స్ ఏమి ఉండవు. ఆయన హెడ్గా ఉంటాడు స్టేట్కి. రేపు చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే. అంటే వీళ్ళిద్దరూ కూడా, మోదీ గారైనా ఇంకొకరైనా వీళ్ళందరూ కూడా టేక్ కేరర్సే తప్ప ప్రభుత్వంలో విధాన నిర్ణయాలు తీసుకోవడానికి లేదు షెడ్యూల్ ఒకసారి ప్రకటించిన తర్వాత. కాబట్టి రేపటి నుంచి అనేక మార్పుల్ని మనం చూడబోతున్నాం. ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు జగన్ గారికి వ్యతిరేకత ఉంది అంటే రేపటి నుంచి అది కనబడడం మొదలవుతుంది. నిజంగా ఉంటే అనుకూలత ఉంది అని వీళ్ళు అంటున్నట్టుగా అనుకూలత ఉన్నా అది కనబడడం మొదలవుతుంది. ఎలాగంటే ఇంక రేపటి నుంచి భయం ఉండదు. భయం మీన్స్ ఇప్పటి వరకు గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమిటంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా అంటే వైసీపీకో జగన్ గారికి వ్యతిరేకంగా మాడితే మనం ఏమైనా ఇబ్బందులకు గురవుతామేమో అని భయాలు ఉంటాయి. రేపటి నుంచి అధికారులు ఏ లెక్కను చూసినా కూడా ఫ్రీ హ్యాండ్ ఉన్నట్లే. వాళ్ళు ఏం కేర్ చేయక్కర్లేదు. వాళ్ళు ఎలా రూల్స్ ఉంటే అలా రూల్స్ ప్రకారం వ్యవహరించాల్సిందే. అంటే ఒక రకంగా వాళ్ళు ఈసీ పరిధిలోకి వెళ్ళిపోయినట్టే. ఇక్కడ వీళ్ళు మంత్రులు కానీ వీళ్ళు ఎవరున్నా కూడా వీళ్లకు నామమాత్రం పవర్స్ ఉంటాయి కాబట్టి అధికారులు కానీ ప్రభుత్వంలో కానీ ఉద్యోగులు కానీ వీళ్ళకి నిజంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే రేపటి నుంచి రిఫ్లెక్ట్ కావడం మొదలవుతుంది. అంటే ఇది అడ్వాంటేజ్ అవుతుందా టీడీపీ వాళ్ళకి? అట్లేం లేదు, నేను ఓవరాల్గా చెప్తున్నా. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఖచ్చితంగా ఉంటుంది. దాని నుంచి ఎవ్వరు తప్పించుకోలేదు. గతంలో రాజశేఖర రెడ్డి గారైనా, ఎన్టీఆర్ గారైనా, ఇంకొకరైనా కేంద్రంలోనైనా ఇందిరాగాంధీతో సహా ఎవరు తప్పించుకోలేదు. ప్రభుత్వం అంటేనే అవి కొన్ని పనులు చేయగలుగుతుంది, కొన్ని పనులు చేయలేదు. కాబట్టి దాని వ్యతిరేకతని తప్పించుకోవడం అసాధ్యం. అయితే అనుకూలత వ్యతిరేకత అనేది ఎంత శాతము, ఓటర్లలో ఎంత శాతం, ఇప్పుడు ఉదాహరణకి 51% అనుకూలత ఉంటే మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వస్తుంది. 49% వ్యతిరేకత ఉన్నప్పటికీ. అదేవిధంగా 51% చంద్రబాబు గారి వైపు ఉంటే ఆయన వస్తాడు. ఇక్కడ 1% నిర్ణయించేది. అట్లా ఎప్పుడు కాదనుకోండి, అంత ఎడ్జ్లో ఎప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీర్పిచ్చే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు తీర్పిచ్చినా కూడా ఎంతో కొంత కంఫర్టబుల్ మార్జిన్ ఇస్తారు. అంటే 175 సీట్లలో ఎవరికి ఇచ్చినా ఒక 100-110 సీట్ల మార్జిన్లు పెడతారు మనం పాతదంతా తీసుకుంటే. అది రేపటి నుంచి ఏమిటంటే మీరు అడిగినట్టు ఇంక ఏముండదు. ఎన్నికల వాతావరణం వచ్చేస్తుంది. ఎన్నికల వాతావరణం వచ్చేయడం అంటే ఏమిటంటే ఇంక రేపటి నుంచి ఇప్పుడు ఈయన ఆల్రెడీ సుమారుగా అభ్యర్థుల్ని ఖరారు చేశాడు. ఇంకేదో జస్ట్ కొన్ని సీట్లు మాత్రం పెండింగ్ ఉన్నాయి చంద్రబాబు గారివి. రేపు వైఎస్ జగన్ గారు ఏం చేయబోతున్నారంటే ఇడుపులపాయలో 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంటు సీట్లకు అభ్యర్థులను ప్రకటించబోతున్నారు ఆయన. అంటే ఈ ఊహాగానాలు ఇంకేం ఉండవు. 99.9% ఇక ఆ అభ్యర్థుల్లో మార్పు ఏమి ఉండే అవకాశం లేదు. కాబట్టి రేపటి మధ్యాహ్నం సాయంత్రానికల్లా మొత్తం జాబితా వచ్చేస్తుంది. వైసీపీ జాబితా వచ్చేస్తుంది. టీడీపీ జాబితా ఆల్రెడీ 90% వచ్చేసింది. కాబట్టి రేపటి నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం మోహరించి ఉంటారు. మోహరించి ఉండడం అంటే ఏమిటంటే వీళ్ళు తమ ప్రభుత్వం చేసిన పథకాలు ఇంకేవో అనుకూలతల గురించి మాడుతూ ఉంటారు. జనం దేన్ని సీరియస్గా తీసుకుంటారు, జనం దేని వైపు ఉంటారు, దేన్ని కాదనుకుంటారు, దేన్ని అవుననుకుంటారు అనే దాన్ని బట్టి ఇంకా రిజల్ట్స్ ఉంటాయి. ఈ ఎన్నికలు బహుశా 1-2 విడతలుగా జరగవచ్చు. ఎందుకంటే పార్లమెంటు కూడా ఉంది కాబట్టి మొత్తంగా వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారో తెలియదు.
అది వాళ్ళ ఇష్టం, అది ఈసీ ఇష్టం. అది అంటే 3-4 విడతలుగా కూడా జరుగుతాయి ఒక్కోసారి. ఒకే రాష్ట్రంలో డ్యూ టు వేరియస్ రీజన్స్ 3-4 విడతలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే 2 విడతలు జరిగే అవకాశం ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్లో 2 విడతలు వస్తాయంటారా? అంటే ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గతంలో కూడా చాలాసార్లు వచ్చాయి. మీకు పాత ఒకసారి ఎన్టీఆర్ హయాంలో తీసుకుంటే పార్లమెంట్ ఎన్నికలు 2 విడతలు జరిగాయి. 2 విడతలు జరిగినప్పుడు రాజీవ్ గాంధీ హత్యకు ముందు జరిగిన నియోజకవర్గాల్లో తెలుగుదేశం గెలిచింది. రాజీవ్ గాంధీ హత్య అనంతరం జరిగిన ఓటింగ్ జరిగిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచింది. అది ఏదో కారణంతో కొంచెం ప్రభావం అట్లా ఏం ఉండదు. ఈసారి ఒకేసారి జరగచ్చు, ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశమే ఉంది. ఓకే, అది ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది, ఎవరికి డిసడ్వాంటేజ్ అవుతుంది, ఓకే, రేపటి నుంచి మనకు లెక్కలన్నీ తేల్చుకోవాల్సి వస్తుంది. వీళ్ళు చెప్పినట్టు పథకాలుగా ఆకర్షింపు ఏమి లేదు. మా సింపుల్ లాజిక్, జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా వద్దా అనే ప్రాతిపదిక మీదే మెజారిటీ ఓటర్లు ఈసారి ఓటేస్తారు. ఆయన పథకాలు అవన్నీ ఉండి అవి నచ్చి కావాలనుకునే వాళ్ళు ఆయన వైపు నిలబడి ఓటేస్తారు. లేదు, ప్రభుత్వం ఏమీ పనులు చేయడం లేదు, ఈ ప్రభుత్వం మాకొద్దు, ఈ ప్రభుత్వం ఏమీ చెయ్యదు అని నమ్మిన వాళ్ళు చంద్రబాబు, బీజేపీ, పవన్ కళ్యాణ్ అలయన్స్ వైపు ఉంటారు. ఎవరి తూకం ఎక్కువ, దీంట్లో మళ్ళీ సామాజిక సమీకరణలు, స్థానిక పరిస్థితులు, అభ్యర్థి గుణగణాలు, చాలా వ్యవహారాలు ఉంటాయి. బేసిక్గా జగన్ వర్సెస్ చంద్రబాబు ఎలక్షన్ జరిగినప్పటికీ జగన్ గారు ముఖ్యమంత్రి కావాలా వద్దా, చంద్రబాబు గారి మీద ఇప్పుడు కాదు ఎలక్షన్ జరుగుతూ ఉండేది, జగన్ గారు కావాలా వద్దా అనే దాని మీదే జరుగుతుంది ఎలక్షన్. కాబట్టి ఆ పాయింట్తో పాటు ఇంకా అనేక పాయింట్లు ఓటర్ని ప్రభావితం చేస్తాయి. డబ్బు కొన్ని చోట్ల ప్రభావితం చేస్తుంది, కులం కొన్ని చోట్ల ప్రభావితం చేస్తుంది, స్థానికంగా ఉన్న పరిస్థితులు ప్రభావితం చేస్తాయి. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వీళ్ళకి ప్రజలకు నచ్చనటువంటి ఒక వ్యక్తి ఒక పార్టీకి సపోర్టర్ అనుకోండి, ప్రజలు ఏం చేస్తారంటే ఆ పార్టీకి ఓటు వేయాలని కోరిక ఉన్నప్పటికీ కూడా అతను మళ్ళీ మనకు యముడిలాగా తయారవుతాడు కాబట్టి అతన్ని ఓడించాలి అనే ఉద్దేశంతో ఇష్టం లేకపోయినా ఒకసారి వేరే పార్టీకి ఓటేస్తారు. కాబట్టి చాలా విషయాలు ప్రభావితం చేస్తాయి. కానీ ఈసారి ఎన్నికలైతే హోరాహోరీగానే ఉంటాయి. వీళ్ళు అనుకున్నట్టు వీళ్ళిద్దరూ అనుకున్నట్టుగా ఎవరికి వాకోవర్ కాదు. ఈసారి టైట్ ఫైటే ఉంటుంది. రైట్ సార్, చూద్దాం మరి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.